సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 900కి పైగా వేకెన్సీస్తో వాటర్ డిపార్ట్మెంట్తో పాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 50,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక ఆల్రెడీ మనకి మార్చ్ 28 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేది కనుక ఏప్రిల్ 18 వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్టులకి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి జూన్లో కండక్ట్ చేస్తామో అని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ డేట్స్ అనేవి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 6th ప్రకారం సో మనకి బేసిక్ పేనే 35,400 అనేటువంటిది రావడం జరుగుతుంది. దీంతోపాటుగా మనకి అడిషనల్గా చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటూ మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 50,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఈ యొక్క ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. కొన్ని పోస్టులకు వచ్చేసరికి 30 years వరకు, మరికొన్ని పోస్టులకు వచ్చేసరికి 32 years వరకు కూడా జనరల్ అభ్యర్థులు అయితే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years వరకు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 100 rupees అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి సో మనకి వివిధ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. లైక్ మనకి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ మనకి బ్రహ్మపుత్ర బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఈ విధంగా మనకి వేరియస్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. సో మనకి ఓపెన్ కేటగిరీతో పాటు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్తో పాటు ఇంక్లూడింగ్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ప్రజెంట్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 968 ఓపెనింగ్స్తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ విభాగానికి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా మరికొద్ది రోజుల్లో యొక్క వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క వేకెన్సీ కూడా కలుపుకుంటే టోటల్గా మనకి 1000కి పైగానే వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టుల గురించి మాత్రమే ఇక వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేది కనుక సో ఇక్కడ మనకి వివిధ డిసిప్లిన్స్లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క పోస్టులకి ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్లలో డిప్లొమా ఆర్ బీఈ ఆర్ బీటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆర్గనైజేషన్తో పాటు ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి డీటెయిల్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి డిసిప్లిన్ కనుక చూసుకున్నట్టయితే కనుక సివిల్, మెకానికల్,
ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఈ యొక్క విభాగాలలో ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ కానీ లేదంటే 3 ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఆర్గనైజేషన్స్ అనేవి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 2 పేపర్స్గా అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. పేపర్ 1కి సంబంధించిన డీటెయిల్ సిలబస్ కనుక చూసుకున్నట్టయితే కనుక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది, 50 మార్క్స్. నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది, 50 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసరికి మనకి డిసిప్లిన్ రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది గైస్. సో సివిల్ విభాగంలో ఎవరైతే ఆ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్కి వచ్చేసరికి సివిల్ విభాగానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ సివిల్ విభాగాలతో పాటు ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్ట్కి కూడా ఒక సంబంధిత డిసిప్లిన్స్ నుంచి మనకి రిలేటెడ్గా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. టోటల్గా మనకి 2 అవర్స్ పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఎవరైతే ఇక పేపర్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పేపర్ 2 అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో పేపర్ 2లో కూడా మనకి సేమ్ డిసిప్లిన్ రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. సో మరి ఏ డిసిప్లిన్లో అయితే ఒక క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో ఒక రెలవెంట్ డిసిప్లిన్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు గైస్. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఒక క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. ఇక్కడ మనకి పేపర్ 1తో పాటు పేపర్ 2కి సంబంధించిన డీటెయిల్ సిలబస్ అనేది నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక నోటిఫికేషన్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇక నోటిఫికేషన్ అయిపోయింది, డౌన్లోడ్ చేసుకుని ఇక డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థులకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటే కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క జూనియర్ ఇంజనీర్ పోస్టులకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.